ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. నువ్వు చెప్పేదంతా వింటుంటే సినిమా కథలా అనిపిస్తోంది అమ్మాయి. తలుచుకుంటే నాకు కూడా అలానే అనిపిస్తుంది పిన్ని. అతను రౌడీలతో ఫైట్ చేయడం, మేమిద్దరం కలిసి తప్పించుకోవడం, గన్ పాపారా వచ్చి మమ్మల్ని పట్టుకుపోవడం అంతా యాక్షన్ సినిమాలాగే జరిగింది. సినిమా అయితే శుభం పడంగానే చప్పట్లు కొట్టి బయటకు వచ్చేచ్చే అమ్మాయి. నిజంగా జరిగే ప్రమాదాలకి చివరికి శుభం జరుగుతుందో అశుభం జరుగుతుందో కూడా చెప్పలేం. ఎందుకు వచ్చిన గొడవలమ్మా? ఆ ఉద్యోగం మానేయమ్మా. లేదు పిన్ని, ఇలాంటి గొడవలకే భయపడి మానేస్తే పిరికితనం అనిపించుకుంటుంది. అంతేనా, లేక మానేస్తే ఆ అబ్బాయిని చూడడం కుదరదనా? ఓ పిన్ని, అయ్యో రామా, నీ సిగ్గు చూస్తుంటేనే అర్థం అయిపోయిందిలేమ్మా మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారని. ప్రేమలో మొట్టమొదటి ఏం చేసుకుంటారమ్మా? ఏముంది, కళ్ళు కళ్ళు కలిసి చూసుకుంటారు. ఆ తర్వాత ఓ పిన్ని. అయ్యో రామా. ఏమండి, ఇదిగో కాఫీ. ఇవే తాగేస్తే ఓ పని అయిపోతుంది. అవును, ఆ రోజు ఇచ్చిన గుండమ్మ గారి మనవడు గోపాలకృష్ణ సంబంధ సంగతి ఏం చేశారు? చేయడానికి ఏముందే, అబ్బాయి కొత్త టీ పొట్లంలా కళకళలాడుతూ కనిపించాడు. కట్నం కూడా అక్కర్లేదన్నాడట. పైగా పెళ్లికి ఏ అంగులు ఆర్భాటాలు కూడా అక్కర్లేదన్నాడట. అమ్మాయి నచ్చిందన్నాక ఇంకా ఆలోచించేదేమిటే? సరే నేస్తే ఓ పని అయిపోతుందిగా. ఆలస్యం ఎందుకు, సరే అనేయండి. అమ్మా నాన్న మీతో పెళ్లి కొప్పుకున్నారు. ఇక మీరే నా భర్త, నేనే మీ పాదదాసిని. అయితే అబ్బాయి గారు, ఇప్పుడు మీరు కట్టుకున్న కలెక్టరాన్ని వదిలేయడానికని తీసుకున్నారన్నమాట. అవునయ్యా, నీకేమైనా అభ్యంతరం? అభ్యంతరం ఏంటండి బాబు, పరమానందంగా ఉంటాను. మీకు మరో సంబంధం చూసి ఇంకోసారి కమిషన్ పుచ్చుకోవచ్చుగా నేను. మరో సంబంధం అని చెప్పి ఏదో ఒకటి కుదిరిస్తే లాభం లేదు. ఆ సిరిపురం సంబంధం చూడు. అదేనా ఆ లక్ష్మి గురించి చెప్పావే, ఆ పిల్లని సెటప్ చేయి. అయ్యా, మీకు ముందే సెలవు ఇచ్చాను. ఆ సంబంధాన్ని గుండమ్మ గారు మనోడు గోపాలకృష్ణకి ఎప్పుడో ఓకే చేసేసాను. ఎప్పుడో సెటప్ చేసావా? వాళ్ళు ఎంత ఇస్తారా? 1000 ఇస్తారు. అవునా? అది చెడగొట్టే అనుకో, నేను 2000 ఇస్తా. దాన్ని నాకు సెటప్ చేసిన మరో 3000, అంటే మొత్తం 5000. ఏది ఇంకొకసారి రానండి. 5. అయ్యా, తక్షణం వెళ్ళి ఆ సంబంధాన్ని దివ్యంగా చెడగొట్టేసి మీకు ఓకే ఏం చేస్తాను. మీరు ఆ మాట మీద నిలబడండి. కానీ అలాగే. మంతులు, అయ్యా, నువ్వు చెప్పేది నిజమేనా, లేక చెప్పేస్తే ఓ పని అయిపోతుందని చెప్పేశావా? అక్కడే పొరపాటు పడుతున్నారు. చెప్పేస్తే ఓ పని అయిపోవడం ఏమిటండి? మళ్ళీ మీ అమ్మాయికి సంబంధం చూడవలసిన పని కూడా నా మీదే పడింది కదా. ఎంత ఘోరం అండి. నిజం తెలియకపోతే అలాంటి దిక్కుమాల వాడికి మన అమ్మాయిని కట్టబెట్టి దాన్ని బతుకు నాశనం చేసేవాళ్ళం. ఇప్పుడు అర్థమవుతుందే పార్వతి. ఆ అబ్బాయి కట్నం ఎందుకు అక్కర్లేదన్నాడో, ఏ ఆర్భాటం లేకుండా పెళ్లి ఎందుకు చేసుకుంటానన్నాడో ఇప్పుడు అర్థమవుతుంది. మన అమ్మాయికి అర్జెంటుగా తాళి కట్టేస్తే తన విషయం బయటపడకుండా ఓ పని అయిపోతుంది అనుకున్నాడు. దొంగ పడవ. రేపేమిటే, ఇలాంటి లుచ్చా సంబంధం కోసం ఒకరోజు ఆగడము, ఉత్తరం రాయడం కూడానా? మన పంతులు ఇవాళే వెళ్ళి అక్కర్లేదని చెప్పేస్తాడు. ఏమయ్యా? చిత్తం, మీ దగ్గర చాలా సార్లు దక్షిణ పుచ్చుకున్నామండి. ఈ మాత్రం సాయం చేయలేంటండి. ఇప్పుడే వెళ్ళి మీ సంబంధం వద్దన్నారు అని చెప్పి వచ్చేస్తాను. వీలైతే 2 చివాట్లు కూడా కలిపి చెప్పాయి, ఓ పని అయిపోతుంది. అలాగే, నోటుకొచ్చినవన్నీ అనేస్తాను. సరేనా? వస్తానమ్మా, సెలవు. ఏమిటి, ఈ గుండమ్మ మనవన్నే కాదన్నారా? అన్ని మాట్లాడుకుని పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టుకున్న తర్వాత ఆడపిల్లవాళ్ళ దగ్గర నుంచి అక్కర్లేదనే అభ్యంతరం రావడమా? ఎన్ని గుండెలయ్యా వాళ్ళకి? అమ్మమ్మ, నా మీద రాకండమ్మా, నా తప్పేం లేదు. వాళ్ళు మీతో చెప్పమన్నారు, నేను మీకు చెప్పేశాను. ఏడ్చారు. వాళ్ళు చెప్పేదేమిటి గతవతి? నేను చెప్తున్నాను విను. వాళ్ళ సంబంధం మాకు అక్కర్లేదు గనక అక్కర్లేదు. నా మనవడికి దొరసాన్ లాంటి పిల్లని చూసి వాళ్ళ వాకిల ముందే పందిరేసి జామ్ జామ్ అని పెళ్లి జరిపిస్తాను. ఈ సంగతి వెళ్ళి వాళ్ళతో చెప్పు. అది ఆ మాట మీద నిలబడండి. నేను ఈ విషయం వెంటనే వెళ్ళి చెప్పేస్తాను. వస్తాను. నాయనమ్మా, నువ్వు పందిరు ఎక్కడేసినా సరే, నేను మట్టుకు లక్ష్మిని తప్ప ఇంకే దోస్తాన్ని చేసుకోను. ఓరే నాపు సన్నాసి, వాళ్ళు వద్దో మొర్రో అంటుంటే నీకు సిగ్గులేదు? వాళ్ళు ఏం చెప్పినా నువ్వేమన్నా, నేను పెళ్ళంటూ చేసుకుంటే లక్ష్మిని తప్ప ఇంకెవరిని చేసుకోను. నువ్వు నాకు ఇంకేం సంబంధాలు చూడక్కర్లేదు. వస్తా. ఒరే ఒరే, ఏం కాలము, ఏం పిల్లలు. సరోజ, ఆకాశం సాక్షిగా, ఈ చెట్టు బ్రాంచీల సాక్షిగా, నువ్వు వేసుకున్న ఈ అందమైన డ్రెస్సు సాక్షిగా మన ఇద్దరం త్వరలో పెళ్లి చేసుకుందాం. అందుకు గుర్తుగా నీకు ఈ కానుకిస్తున్నాను. నువ్వు ఇలా సిగ్గుపడ్డం చూస్తుంటే రేపు మనకు పెళ్ళయ్యాక నన్ను ఆఫీసుకు పంపించేటప్పుడు నేను పెట్టే ముద్దుకు నువ్వు ఎలా సిగ్గుపడతావో అలా ఉంది. అదేంటండి, మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అంటున్నారు, మరి నేను ఆఫీస్కి వెళ్ళాలిగా? ఇంకా నయ్యం, పెళ్ళయ్యాక కూడా ఆఫీసు, ఫైల్స్, అకౌంట్సేనా? చక్కగా ఇంటి పట్టునుంటూ నాకు వంట చేసి పెడుతూ
సాయంత్రం నేను వచ్చే టైంకి టిఫిన్ కాఫీ చేసి తల నిండా మల్లెపూలు పెట్టుకుని నా కోసం వీధి గుమ్మం దగ్గర ఇదిగో ఇలాగే ఎదురు చూస్తుంటే నేను వచ్చి చాలండి. నేను ఇంటి వంట మనిషిని అనుకుంటున్నారా లేక ఇంటి కాపలా మనిషిని అనుకుంటారా? అలా అయితే నన్నెందుకు చేసుకోవడం? గుండెకి ఎత్తి పిండి వంటలు చేయటానికి, కర్ర పుచ్చుకుని ఇంటికి కాపలాగా ఉండటానికి వీలుగా కండబలం ఉన్న రౌడీ టైప్ ఆడదాన్ని చూసి చేసుకోండి, సరిపోతుంది. ఇక్కడగా మాట్లాడుతూ పెళ్ళైన తర్వాత కూడా ఉద్యోగం చేస్తానంటే నాకు కుదరదు. అసలు ఇల్లాలంటే ఏమిటి? ఇంటి పట్టు నుండే ఆలు అని. మీకు వీలైనట్టుగా వెధవద్దాలు చెప్తే నాకేం కుదరదు. ఇంటి పట్టిన బానిసగా పడుండడం కంటే పెళ్లి చేసుకోకపోవడమే మంచిది. ఈ ఉంగరం తీసుకెళ్లి మీ పాదయాత్ర పడుండేదానికే ఇవ్వండి. సరోజ, ఏమిటండి? ఒళ్ళు పొగరెక్కి కళ్ళు నెత్తికెక్కి నిన్న వాగిన వాగుడికి నన్ను మన్నించు. మనస్ఫూర్తిగానే అంటున్నారా? అవును సరోజ, ఇక ముందు నువ్వు ఎలా చెబితే అలా నడుచుకుంటాను. పెళ్ళైన తర్వాత ఉద్యోగం చేస్తా అన్నా ఎస్ అంటాను, ఊళ్ళో వెళ్తానన్నా ఎస్ అంటాను. మీరు చెప్పేది నిజమేనా? అవును సరోజ, నన్ను మన్నించు. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. అంత మాట ఎందుకండి? మీరెప్పుడూ నావారే. సరోజ, సరోజమ్మా, సరోజమ్మా, ఏమిటండి? ఇవి మేనేజర్ గారు చూడాల్సిన ఫైల్స్ అమ్మా, పెండింగ్ లో ఉండిపోయాయి. ఇవి కాస్త మీరు చూసేస్తే. ఆయన వర్క్ చూడాల్సిన కర్మ నాకేమిటి? ఆయన ఒంట్లో బాగోలేదని సెలవు పెట్టారమ్మా. సెలవు పెట్టగలవారు ఆయన ఒక్కరే అనుకుంటున్నారా? నేను సెలవు పెడతాను. ఇదిగోండి. అమ్మా సరోజా, ఇంత పెందలాడే వచ్చి మంచం మీద వాలిపోయావేమిటి? ఏం జరిగిందమ్మా? ఆ కళ్ళలో నీళ్ళేమిటి? ఆ అబ్బాయికి నీకు ఏమైనా గొడవ వచ్చిందేమిటి? అతని విషయం నా దగ్గర ఎత్తదు పిన్ని. అయ్యో రామా, నీ మాటని బట్టి అర్థమవుతోంది అతనితో ఏదో గొడవ వచ్చిందని. అమ్మాయి, మొన్న నేను చూసిన సినిమాలో ఏం జరిగిందో తెలుసా? హీరో హీరోయిన్ మధ్య మాట మాట వచ్చి గొడవ వచ్చింది. ఒక రోజంతా అలాగే అలిగి ఎవరి దారిన వాళ్ళు ఉంటారు. ఇంకో రోజు ఉండలేక అట్నుంచి హీరో ఇట్నుంచి హీరోయిన్ చేతులు చాపుకొని ఒకరినొకరు పిలుచుకుంటూ పరిగెత్తును వచ్చి కౌలించేసుకున్నారు. అంటే ఇప్పుడు నన్ను చేతులు చాపుకొని అలా రోడ్డు మీద పరిగెత్తమంటావా? అయ్యో రామా, అది సినిమా గనక సరిపోయింది. నిజంగా నువ్వు పరిగెడితే పిచ్చిదాను అనుకుని పోలీసులు పట్టుకుంటారు. ఇంతకీ నువ్వు అనేదేమిటి? ఏముందమ్మా, గొడవలనేవి సర్దుబాటు చేసుకోవాలే తప్ప పంతాలు పట్టింపులని బిగుసుపోకూడదు. అతనేమైనా అన్నాడనుకో నువ్వు మన్నించాలి, నువ్వేదైనా అన్నావనుకో అతను మన్నించాలి. అప్పుడే ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు. ఆడపిల్ల పచ్చిమిరపకాయ బజ్జీ లాంటిది. చూడ్డానికి అందంగానే ఉంటుంది, కానీ కొరికితే కారలా మంటెక్కిపోతుంది. ఎవరెవరెవరెవరే, నువ్వు ఆడపిల్లని పచ్చిమిరపకాయ బజ్జీతోనూ పకోడీ పొట్లంతోనూ పోలుస్తావేంట్రా బుద్ధి లేకుండా? ఆడపిల్ల అందమైన చందమామలాంటి, ఆడపిల్ల చూపు వెన్నెల కన్నా చల్లనిది. ఏడిసావు పెద్ద కవిగాడిలాగా చందమామ వెన్నెల అంటూ వెధవ కోతల కుయ్యక. నేనన్నట్టుగా 100% పచ్చిమిరపకాయ బజ్జీ పోలికే కరెక్ట్. లేకపోతే ఆ సరోజ ప్రేమగా నేను ఇచ్చిన ఉంగరాన్ని పేడ పురుగును విసిరేసినట్టు నా ముఖాన్ని విసిరేస్తుందా? నువ్వు కూడా ఉంగరం తీసుకెళ్లి అమ్మాయి మొహం మీద కొట్టు. ఇది ఐడియానా? ఒరే చిన్నాడా, ఆ సరోజ లేకుండా నేను ఎలారా బ్రతకడం? నీ సమస్య అలా ఉంచురా. ఒరే, నా సమస్యకు నువ్వు పరిష్కారం చెప్పు, నీ సమస్యకి నేను పరిష్కారం చెప్తాను. ఎలా ఉంది? బాగుంది. సరే, ముందు నేను గురువులా నీ సమస్యకు పరిష్కారం చెప్తాను. ఆ తర్వాత నువ్వు నా పాలిట గురువు అవుతూ గాని. అలాగే. శిష్య, ఏమిటి నీ సమస్య? గురువా, అన్నీ తెలిసి కూడా నన్నే చెప్పమని ఇలా హింసించడం నీకు తగునా? ఐఎమ్ సారీ. శిష్య, పెళ్ళయ్యాకొచ్చే గొడవల గురించి పెళ్లికి ముందరే అలరెందుకు నాయనా? ఆ అమ్మాయి చెప్పిన వాటన్నిటికీ ఊనేసి మూడు ముళ్ళు వేసేక చచ్చినట్టు తనే నీ దారికి వస్తుంది. ఆహా, ఏమి సెలవిచ్చావు. గాడ్ బ్లెస్ యూ. శిష్య, నీ సమస్య నాకు తెలుసురా. ఆమెకు నీకు ఇష్టమైన తర్వాత మధ్యలో ఈ ఎద్దు లాంటి పెద్దలు గొడవ ఎందుకురా? ఓ మంచి ముహూర్తం చూసి తేగ మసాలా వన్న తన్నుకు పోయినట్టుగా ఆ పిల్లలు నువ్వు ఎత్తుకొచ్చాయి, మీ ఇద్దరు పెళ్లి దగ్గర నేను జరిపిస్తాను. ఏం సలహా ఇచ్చావురా పెద్దాడా? కానీ ఆ డాగా మసాలా వడ ఉపమానాలే బావులేవురా. పర్వాలేదు. ఇనప మెడకి మెలి ఆ లేడీ బ్రూస్లీ కూడా వచ్చి ఉంటుంది. వచ్చిందా అండి?
ఎవడి మీ కాళ్ళ దండం పెడతానండి, నేను ఏం చేయాలి చెప్పండి. అబ్బే అది కాదండి, ఇది వరకు మిమ్మల్ని నా స్నేహితురాలతో బాధ పెట్టినందుకు ఐఎమ్ సారీ అండి. అయితే ఇప్పుడు నన్ను హింసించే ప్రోగ్రామ్ లేదు కదండి. లేదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఇంతకీ మీ బ్రదర్ పెద్ద గోపి గారు ఉన్నారా అండి? ఉన్నాడండి, చాలా దీనంగా హృదయ వితారకంగా యుద్ధ ఖైదీలా బాధపడుతున్నాడు. గుండె కూడా పగిలే అవకాశం ఉందని తెగ ఫీల్ అవుతున్నాడు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు వెళ్ళి కాస్త చూడండి ప్లీజ్. వెళ్ళండి. లక్ష్మి. ఏమండి, తొందరపడి ఉంగరం విసిరి మిమ్మల్ని చాలా బాధ పెట్టినట్టున్నాను, నన్ను మన్నించండి. అదేమిటండి అని నువ్వు నన్ను తిట్టాలే గాని మన్నించమని అడగకూడదు సరోజా. లేకపోతే పెళ్ళైన తర్వాత నువ్వు ఉద్యోగం చేస్తానంటే నేను కాదంటవా? నేను చేసిన పాపానికి ఈ మేడ నుంచి కిందకు దూకేస్తే గాని నాకు ప్రాయశ్చిత్తం లేదు. అదేమిటండి అంత తప్పు మీరేం చేశారు? చేయలేదంటావా? అయితే నేను చెప్పిన పని చేస్తానంటావా? చెప్పండి, చేస్తాను. పంచుకోవాలి నువ్వు నాతో. ముందు ఈ చీర్స్ తిని తర్వాత జీవితాన్ని.